అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం పురపాలక సంఘం కార్యాలయం ముందు AITUC ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ మరియు పారిశుద్ధ కార్మికుల సమ్మె 7వ రోజున హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ సమ్మె శిబిరానికి వచ్చి మద్దతు తెలిపారు. హిందూపురం శాసనసభ్యులు ఎమ్మెల్యే అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచాలని, ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని, పట్టణాభివృద్ధికి ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా నిలిచే కార్మికులకు అన్యాయం చేయకుండా వారికి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కార్మికులు కోరినట్టుగా 26,000 రూపాయల జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని తెలపడం జరిగింది. దీక్షా శిబిరంలో ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు, శానిటేషన్ సెక్షన్ కార్మికులు గౌరవ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AITUC మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్, జిల్లా కోశాధికారి బాబు, పట్టణ అధ్యక్షులు జబీవుల్లా, పట్టణ కార్యదర్శి మారుతి రెడ్డి, సహాయ కార్యదర్శి ఇస్మాయిల్, మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అఖిల్ రాజ్, కార్యదర్శి హృదయేశ్వర్, ఉపాధ్యక్షులు రంజాని, నరేష్, వరదరాజులు, శ్రీనివాసులు, ఐనర్, సహాయ కార్యదర్శులు సుబ్రహ్మణ్యం, స్మన్యం నాగలక్ష్మి, ఇరగమణిపారి శ్రీదేవి భాగం, అధ్యక్షులు ముత్యాలప్ప, కార్యదర్శి సురేష్, లక్ష్మీదేవి, సిద్ధమ్మ, అంజీ, వినోద్, వెంకటేష్ పాల్గొన్నారు. AITUC ఫ్రీకాట్ మిల్ నాయకులు అలీ, నారాయణ రెడ్డి, లక్ష్మీనారాయణ, మురళి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు ఫక్రుద్దీన్ తదితరులు మద్దతు తెలిపారు. వారికి మనందరి తరపున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే గారు మనతో ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా ఇలా రోడ్ చేయడం అయినా ప్రభుత్వం తిరిగి చర్చకోవడం మీరు 4 రోజులైంది అయినా వాళ్ళు స్పందించకపోవడానికి చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ మీరంతా కూడా ఎవరు వాటర్ డిపార్ట్మెంట్ అండ్ ఇంజనీర్స్ మరి మనం ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మరి ముందుగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. మన ఊరు, మన పట్టణం, అలాగే మన పరిసరాలు కూడా, అలాగే మన ఆరోగ్యం ఇవన్నీ కూడా